హైదరాబాద్ హయత్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరు సమీపంలో డీసీఎం వ్యాన్ను కారు ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కసారి ఆ ప్రమాదం జరిగిన తీరును మీకు నేను చూపించబోతున్నాను. ఎంత వేగంగా వచ్చే డీసీఎం వ్యాన్ను ఆ కారు ఢీకొట్టిందో. ఎందుకంటే ఎన్నో ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు, వందల మంది చనిపోతున్నారు. అయినా రోడ్డు ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యమే కనిపిస్తుంది. చూడండి, అక్కడ ఒక చిన్న రోడ్ అది ఒకవైపు డీసీఎం వ్యాన్ వెళ్తుందా, ఆ ముందు కారు వస్తున్న రూట్లో ఆ ముందు ఒక చిన్న కరువు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అంత వేగంగా రావాల్సిన అవసరం ఉందా అంత చిన్న రోడ్లో? పైగా పూర్తి రైట్లో ఆ కారు వస్తూ ఉంది, డీసీఎం వ్యాన్ కూడా వెళుతూ ఉంది. ఆ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ రైట్లోనే ఆ కారు వస్తూ ఉంది. వచ్చే డీసీఎం వ్యాన్ను ఢీ కొట్టింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు స్పాట్లోనే. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఉదయం 5:43 చోటు చేసుకుంది. ఇక్కడ పూర్తిగా ఆ కారు నడిపిన డ్రైవర్దే తప్పు అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఆ దారిలో ఆ సమయంలో డీసీఎం వ్యాన్ కాకుండా ఏ బైక్ పైనో లేకపోతే ఆ సమయంలో ఎవరైనా నడుచుకుంటూ వెళుతూనో లేదా మరో కారులో ఏదైనా ఎవరైనా వస్తూ ఉంటే ఆ సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ఆ కారు లేదంటే ఆ బైక్ పై ఉన్న వ్యక్తులు కూడా ప్రమాదంలో గురయ్యి ఉండేవారు. కారులో ఉన్న వ్యక్తులే చనిపోయారు అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు ఆ కారు ఎలా ఉందో చూపిస్తాను. చూసిన తర్వాత మీరు కమెంట్ చేయండి. ఒక్కసారి ఆ రెండు ఢీకొన్న దృశ్యాలు చూశారు కదా. కారు ఎగిరి ఇలా అడ్డంగా తిరిగిపోయింది. డీసీఎం వ్యాన్ కూడా ఒక్కసారిగా ఎగిరి ఆ ఫ్రంట్ లేచి కింద పడింది. డీసీఎం వ్యాన్ ఫ్రంట్ పార్ట్ కూడా దెబ్బతింది. కారు అయితే అసలు ఆనవాళ్ళు లేకుండా పోయింది. అంత చిన్న రోడ్డు కదా, అంటే చనిపోయారు కాబట్టి నిజానికి బాధపడాల్సినటువంటి విషయం. కానీ అనుకుంటాం కదా, అనుకోవాలి కదా, అంత చిన్న రోడ్డు కదా, ఆ రోడ్లో అంత చిన్న రోడ్లో అంత వేగంగా రాకపోతే ఏం పోతుంది? ఇప్పుడు ప్రాణాలు కదా పోయాయి, వాళ్ళ కుటుంబాలు కదా రోడ్డును పడ్డాయి. ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళు చనిపోయారు అయినప్పటికీ కూడా వీళ్ళని తప్పుపడితే అంత నొక్కి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మిగిలిన వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకుంటారు అని. ఇంతంత చిన్న రోడ్డుల్లో పరిమితికి మించిన వేగంతో వెళ్ళి మీరు ప్రాణాలు కోల్పోవడం, ఎదుటి వాళ్ళ ప్రాణాలను అపాయంలోకి నెట్టడం కదా ఇలాంటివి. ఒక్కసారి చూడండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు అదిగో ఆ ఫోటోలు చూసి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకొని ఎదుగొచ్చిన బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మరి కొద్దిసేపట్లో ఇంకొక 5 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ కారులో ఉన్నవాళ్ళు ఒక్క 5 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అంత చిన్న రోడ్డే అది. మరి ఆ రోడ్లో అంత వేగంగా రావాల్సిన అవసరం ఉందా? ఆ డీసీఎం వ్యాన్ను ఢీ కొట్టి అందులో ముగ్గురు చనిపోయారు. ఒకవేళ ఆలోచించండి ఒక్కసారి, ఆ డీసీఎం వ్యాన్ స్థానంలో మరో కారో బైకో ఉండుంటే వాళ్ళు ఎగిరి ఇంకెక్కడో పడి ఉండేవారు కదా. ఇలాంటి ప్రమాదాలు రోజు జరుగుతున్నా తెల్లవారుజామున 5 గంటల సమయంలో చూడండి ఒకసారి వాళ్ళు సరదాగా సెల్ఫీలు దిగిన ఫోటోలు, కారులో దిగిన ఫోటోలు. ఎదుగొచ్చిన బిడ్డ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు కదా వీళ్ళు. పాపం ఇప్పుడు ఆ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అది కూడా వాళ్ళ చేజేతులా చేసుకున్న రోడ్డు ప్రమాదం. చూడండి ఒకసారి రెండో బాక్స్లో ఆ కార్ సగం పార్ట్ ఎలా నుజ్జు అయిపోయిందో. అంత చిన్న రోడ్డు కదా, ఆ చిన్న రోడ్లో కొంచెం నెమ్మదిగా వచ్చిండుంటే ఏం జరుగుండేది? ఒక కారు వెళ్ళటానికే ఒక కారు మామూలుగా వెళ్ళటానికే సరిపోని రోడ్డు కదా అది. అలాంటి రోడ్లో ఎంత నెమ్మదిగా రావాలి? ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, హైదరాబాద్ కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఒకవైపు ఆగి ఉన్న డీసీఎం అక్కడి నుంచి వస్తుండగా వేగంగా ఉన్న కార్ కొట్టడంతో స్పాట్ లో ముగ్గురు చనిపోయారు. మరొకరికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. పూర్తిగా చూసుకుంటే కూడా ఆ మృతదేహాలంతా కూడా గడ్డపార ద్వారా కార్ని మొత్తము డిస్ట్రాయ్ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. అదే గ్రామంకి చెందిన యువకులని తెలుస్తుంది. ఒకవైపు పెన్నిటి చంద్రసేన రెడ్డి,
చుంచూరు శ్రీనాథ్ రెడ్డి, అదే కాకుండా చుంచూరు వర్షిత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములుగా గుర్తించారు. అదే కాకుండా వీళ్ళు ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఆ కార్ లో ఉన్న స్కోడా కార్ కూడా పాత మోడల్ అని కూడా తెలుస్తుంది. 2000 ప్రధానంగా చూసుకుంటే కూడా లాంగ్ బ్యాక్ కార్ అని కూడా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు కూడా మద్యం సేవించి మరి వాళ్ళు కారు నడుపుతున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. 2021 స్కోడా మోడల్ ఇది. అదే కాకుండా రాత్రిరంతా కూడా ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఆ నలుగురు యువకులు పార్టీ చేసుకొని రాత్రిరంతా చిందులు వేసి ఆ తర్వాత తిరిగి తమ ఇంటికి వెళ్తున్న క్రమంలో సుమారుగా 5:45 ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పక్కనే ఆ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడి నుంచి సుమారుగా 100కు పైన ఓవర్ స్పీడింగ్ మద్యం తాగి అసలు అన్కాన్షియస్ స్టేట్ లో తూలుతూ వాళ్ళు కారు నడిపారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్థానికంగా వస్తున్న ఒక డీసీఎం ని గుద్దడంతో వేగంగా నుజ్జు అయిన పరిస్థితి. స్పాట్ లో 3 మృతి చెందారు. ఎవరైతే ఇంకో వ్యక్తి అక్కడ కారులో ఉన్నారో అతనికి తీవ్ర గాయాలైనాయి. ప్రస్తుతం అతన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. అదే కాకుండా డీసీఎంలు ఉన్న వ్యక్తి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతని కూడా ప్రస్తుతం సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టులు ఆడుకుంటున్నారని కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని కూడా పెట్రీషా ఈ ప్రమాదంలో చనిపోయింది ఇద్దరు అన్నదమ్ములు కూడా చనిపోయారా? ఎస్, చించు శ్రీనాథ్ రెడ్డి, చించు వర్షిత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, అన్నదమ్ములుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎంతో పోషించి 25 సంవత్సరాల వరకు కాయ కష్టం చేసుకొని మేము పిల్లల్ని సాదాము, ఎంతో భవిష్యత్తులో బాగుంటారు, ఒక మంచి ఉద్యోగం చేస్తారు, మా కళ్ళ ముందు సంతోషంగా ఉంటారని అనుకున్నాము. ఒక్క అర్ధరాత్రి బయటికి వెళ్ళొస్తామని చెప్పి ఆ తర్వాత విగత జీవిలాగా మాకు కనిపించారంటూ కూడా కుటుంబం వెక్కి బోరు మని ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో వ్యక్తికి కూడా తీవ్రమైన గాయాలైన ప్రస్తుతం అతను కూడా క్రిటికల్ కండిషన్ ఉన్నారు. వీళ్ళ ప్రాణాలని ఒకవైపు కోల్పోవడమే కాకుండా ఎదుటోళ్ళ ప్రాణాలని కూడా రిస్క్ లో, అంటే ఆల్మోస్ట్ డీసీఎం ఎవరైతే వ్యక్తి ఉన్నారో డీసీఎం లో ఉన్న వ్యక్తి కూడా ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో అతనికి కూడా తీవ్రమైన గాయాలయ్యి కారు వేగంతో గుద్దడంతో కార్ అంతా కూడా నుజ్జు అయిన పరిస్థితి. స్పాట్ లో అక్కడనే వీళ్ళకి తీవ్ర గాయాలై చనిపోయారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా మరో వ్యక్తి ఎవరు అందులో చనిపోయిన మరో వ్యక్తి, గాయపడ్డ ఇంకొక వ్యక్తి ఎవరు? ఆ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఆ నలుగురు కూడా ఫామ్ హౌస్ కి వెళ్లి పార్టీ చేసుకొని మద్యం లో తిరిగి వస్తున్నారు. అతను కూడా స్థానికంగా ఉన్న వ్యక్తి, అంటే హైట్ నగర్ కి చెందిన ఫ్రెండ్స్ ఎవరైతే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారో మరి చంద్రసేనారెడ్డితో పాటు ఇంకొక వ్యక్తి కూడా పూర్తిగా ఆ కారులో ఉన్నాడని తెలుస్తుంది. అతన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్, అతన్ని మరి డీసీఎం ఓనర్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతన్ని కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. వీళ్ళిద్దరి పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందనే చెప్పొచ్చు. పూర్తిగా కూడా వీళ్ళిద్దరికి కూడా అనేక గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. రైట్ పెట్రీషా, చూడండి ఒక్కసారి ఆ ప్రమాదాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తోంది ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ప్రమాదం అది. మరో ఇద్దరు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. హైదరాబాద్ హయత్ నగర్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం పూర్తిగా నిర్లక్ష్యం. ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు కోల్పోయాయి కాబట్టి వాళ్ళ కుటుంబం దుఃఖంలో ఉంటుంది. మనం కొంచెం ఏమీ అనటానికి అవకాశం లేదు, అయ్యో పాపం అనడం తప్ప. కానీ ఎందుకు మళ్ళీ అంటున్నానంటే ఇలాంటి ప్రమాదాలు మీరు ప్రమాదాల్లో పడడమే కాదు, ఎదుటి వాళ్ళని కూడా ప్రమాదాల్లో పడేస్తున్నారు. ఆ కారు నడిపిన వ్యక్తులు చూడండి ఒకసారి ఎంత నిర్లక్ష్యంగా వచ్చారో, ఎంత నిర్లక్ష్యంగా ఎక్స్ట్రీమ్ రైట్లో చాలా వేగంగా వచ్చారు. అందులోనూ వాళ్ళు ఒక పార్టీకి వెళ్ళి వస్తున్నారు ఉదయం 5:43 అంత వేగం అవసరమా? తెల్లవార్లు పార్టీ చేసుకున్నారు, కోర్స్ చనిపోయారు, వాళ్ళ కుటుంబం విషాదంలో ఉంటుంది. ఏం మాట్లాడినా అది విషాదంలో ఉన్నవారిని మరింత గాయం చేసే విధంగా ఉంటుంది కాబట్టి అనలేకపోతున్నాను. కానీ అనాల్సినటువంటి సమయం, అనాల్సిన సందర్భం. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా వేగంగా తాగి వేగంగా నడపడం కారణంగా ప్రమాదాలకు గురై వీళ్ళు చనిపోవడమే కాదు, ఒక్కసారి ఆలోచించండి. ఆ డీసీఎం వ్యాన్ డ్రైవర్ కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు, తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్నాడు. ఒకవేళ అక్కడ ఆ డీసీఎం వ్యాన్ కాకుండా ఒక బైకు, ఒక ఫ్యామిలీ ఒక బైక్పై వెళుతోంది అని అనుకుందాం, అప్పుడు ఎటువంటి ప్రమాదం జరిగి ఉండేది?
మీకు పంజాగుట్లో ఫ్లైఓవర్ దిగిన తర్వాత బంజారాహిల్స్ వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ దిగిన తర్వాత గతంలో ఇలా తాగి వాహనాన్ని నడిపి ఒక ప్రమాదానికి గురైన కారణంగా రమ్య అనే చిన్న పాప చనిపోయింది కదా, గుర్తుందా? ఒకవేళ గుర్తు లేకపోతే ఒకసారి ఆ గతంలో ఉన్న వార్తల దగ్గరికి వెళ్ళి చూడండి. చిన్న పాప చనిపోయింది. ఒక వైపు వస్తున్న కారు తాగి నడిపి డివైడర్ ఢీ కొట్టి అవతల పక్కకి వెళ్ళి మామూలుగా వెళ్తున్నటువంటి వెహికల్ పైన పడి అందులో ఉన్నటువంటి తాత మనవరాలకి గాయాల కారణంగా చిన్న పాప చనిపోయింది. పెద్ద ఎత్తున మనం ప్రచారం చేశాం, ఏకంగా పోరాటమే చేశాం, తాగి నడిపిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోండి అని. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా తాగి వాహనాన్ని నడిపారు. తాగి వాహనాన్ని నడిపారు అని పోలీసులు అంటూ ఉన్నారు. దాన్ని ఇంకా ధృవీకరించాలి. తాగి వాహనాన్ని నడిపారా లేదా? తాగి నడిపినా తాగకుండా ఇంత వేగంగా నడిపినా అది తప్పే కదా. చూడండి, చిన్న రోడ్డు, ఆ చిన్న రోడ్లో ఆ ప్రమాదం చూడండి. కారు లేచి పడింది, డీసీఎం వ్యాన్ కూడా లేచి పడింది. ఒకవేళ ఉదయం కదా, మార్నింగ్ వాకింగ్కి ఎవరో ఒకరు వెళుతూ ఉండే సమయం కదా, ఆ సమయంలో ఒకవేళ ఎవరైనా ఒక ఫ్యామిలీ నడుచుకుంటూ వెళ్తుంది అనుకుందాం, కళ్ళు మూసుకుపోయి అంత వేగంగా నడుపుతున్న ఆ కారులో ఒక నడుచుకుని వెళ్తున్న ఒక ఫ్యామిలీనో లేదా ఒక బైక్పై వెళ్తున్నటువంటి ఏదైనా ఇంకొక ఫ్యామిలీనో గుద్దితే పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకెక్కడో పడి ఉండేవారు కదా. వాళ్ళ ప్రమాదానికి కూడా, వాళ్ళ ప్రాణాలు కూడా వీళ్ళు అపాయం తెచ్చిపెట్టి ఉండేవారు కదా. పాపం చూడండి, ఒకసారి వాళ్ళు సూట్ వేసుకొని ఒక చోట సెల్ఫీ దిగుతున్నటువంటి ఫోటోలు. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి అవన్నీ జ్ఞాపకాలే కదా. ఆ ఫోటోను చూసి తలుచుకుని బిడ్డ అని ఏడుస్తూ ఉంటారు కదా తల్లిదండ్రులు. ఒక్కసారి తల్లిదండ్రులు అందరూ కూడా బిడ్డలు కార్లు వేసుకొని పార్టీలకు వెళ్ళి తాగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు సర్లే ఒక మాట అనేసి ఊరుకునేటటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా దృశ్యాలు చూడండి. అయ్యో బిడ్డ అని ఆ బిడ్డల తల్లి ఏడుస్తూ ఉంటుంది కదా, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది కదా. ఒక్కసారి మనం ఊహించగలుగుతాం కదా. ఒకసారి ఊహించండి, ఒకసారి ఆ బిడ్డల తల్లిదండ్రులు ఇప్పుడు ఎలా ఏడుస్తుంటుంటారు. వాళ్ళని కనీసం వాళ్ళ తల్లిదండ్రులను ఆపడం ఇప్పుడు ఎవరి తరం కూడా కాదు కదా. పట్టుకుని ఆపుతున్నా కూడా గుండెలు బాదుకుని బహుశా నేను ఊహించగలను. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారో నేను ఊహించగలను. గుండెలు బాదుకుని వాళ్ళ తల్లి తండ్రి ఏడుస్తూ ఉంటారు. అయ్యో బిడ్డ, 10 నిమిషాల్లో ఇంటికి వచ్చే సమయంలో ప్రమాదం నిన్ను ఎత్తుకుపోయిందా బిడ్డ అని బహుశా వాళ్ళ తల్లి పడుకుని ఆ బిడ్డ దేహంపై పడుకుని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటుందేమో. ఎదుగొచ్చిన బిడ్డలు కదా, ఎంతో భవిష్యత్తు ఉన్న బిడ్డలు కదా. చూడండి, ఆ ప్రమాదంలో వాళ్ళు చనిపోయారు. బహుశా అక్కడ ఇంకొక మోటార్ వెహికల్లో ఇంకొక కారు ఉన్న, ఖచ్చితంగా ఎదురుగా వచ్చిన కారులో ఉన్న వాళ్ళు కూడా చనిపోయి ఉండేవారు. అక్కడ డీసీఎం వ్యాన్ కాబట్టి పెద్ద ప్రమాదాన్ని వాళ్ళు ఆపగలిగారు, మరో ప్రమాదం జరగకుండా. కానీ అందులో ఉన్న 3 మాత్రం చనిపోయారు. తాగి వాహనాన్ని నడుపుతున్నారు, ఒక పార్టీకి వెళ్ళి అని చెప్తున్నారు. ఒకవేళ తాగేరా లేదా తాగకపోయినా కూడా చూడండి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఎంత రోడ్డు ఉంది, ఇరుకు రోడ్డు, చిన్న రోడ్డు కదా అది. చిన్న రోడ్లు అంత వేగంగా వచ్చి ప్రమాదానికి గురై. నేను ఇది ఎందుకు పదే చెప్తున్నాను అంటే, ఇలా తాగి కళ్ళు మూసుకుపోయి నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న రోడ్డుల్లో, ఇరుకు రోడ్డుల్లో రయ్యమని దూసుకుని వెళ్ళిపోయే, కన్ను మిన్ను కనపడకుండా రయ్యమని దూసుకుని వెళ్ళిపోయే దుర్మార్గమైన డ్రైవింగ్ నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా నడిపే వాళ్ళకు కనువిప్పు కావాలి అని ఇప్పుడు నేను పదే చెప్తున్నాను. సహజంగా మీరు అనుకుంటూ ఉంటుంటారు కదా, దీన్ని ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నావు, పదే చెప్తున్నావు అని. మరి మీరు ఈ వార్తను ఎంతమందికి షేర్ చేస్తారు? ఇలాంటి వార్త ప్రజల్లోకి బలంగా వెళ్ళినప్పుడు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసే వాళ్ళు కొంత మార్పు వస్తుంది. ఒక్కరిలో మార్పు వచ్చినా కూడా నేను చెప్పే ఈ మాటలు ఫలితాన్ని ఇచ్చినట్టే. ప్రమాదకరంగా డ్రైవ్ చేసే వాళ్ళు ఒక్కరిలో మార్పు వచ్చినా ఇప్పుడు నేను చెప్పే మాటలు ఫలితాన్ని ఇచ్చినట్టే, ఒక మంచి పని నేను చేసినట్టే. సో తాగి వాహనాన్ని నడిపేటప్పుడు మీ భవిష్యత్తుని, ఎదుటి వాళ్ళ భవిష్యత్తుని, మీ కుటుంబాల భవిష్యత్తుని ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత వేగంగా వచ్చాడో చూడండి. ఒక్కసారి తెల్లవారుజామున అక్కడ పైన టైం కనబడుతుంది కదా, వేగంగా వచ్చి కారును డీసీఎంను ఢీ కొట్టగానే లేచి కింద పడింది. పాపం అంతకుముందు వాళ్ళు దిగిన సెల్ఫీ ఫోటోలు చూడండి ఒకసారి. వాళ్ళ భవిష్యత్తును ఎంతో ఆనందంగా ఊహించుకుంటూ, ఎంతో ఆనందంగా నవ్వుతూ, స్నేహితులతో, బంధుమిత్రులతో గడుపుతూ ఉంటారు కదా. పాపం ఇప్పుడు ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా, బిడ్డ ఒక 10 నిమిషాల్లో ఇంటికి వచ్చే ముందు ప్రమాదం నిన్ను ఎత్తుకుపోయిందా బిడ్డ అని వాళ్ళ తల్లి తండ్రి ఎంత ఏడుస్తూ ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వాళ్ళందరూ ఈ ప్రమాదాన్ని 1కి 10 సార్లు చూసి మీరు వాహనాలు నడపండి. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్లో చోటు చేసుకుంది. కుంట్లూరు సమీపంలో డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది కార్. స్పాట్లోనే ఆ కారులో ఉన్న 3 చనిపోయారు. ఆ తర్వాత ఆ కారు ఎలా ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను. తీసారు ఒకసారి. ప్రమాదం తర్వాత కారు ఎలా, ఇదిగో చూడండి ఒకసారి. ఆ కార్
డ్రైవర్ సీట్ ఏమన్నా ఉందా, ఏమన్నా డ్రైవర్ సీట్ కనిపిస్తూ ఉందా? మొత్తం ఏకంగా ముందు పార్ట్ లేచిపోయింది. డ్రైవర్ సీట్ మొత్తం లేచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాద తీవ్రతతో కారు మొత్తం నుజ్జైపోయింది. ఆ కారును చూడండి ఒక్కసారి. ఆ కారును చూసి ఏమనిపిస్తుందో చెప్పండి. స్థానికుల సహాయంతో లోపల ఉన్న మృతదేహాలను బయటికి తీయటమే చాలా కష్టంగా మారిందంట. అక్కడ చనిపోయిన వారంతా కుంట్లూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వర్షిత్ త్రినాథ్, ఇద్దరు అన్నదమ్ములు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇంటికి సరిగ్గా 100 మీటర్ల దూరం. వాళ్ళ ఇంటికి ఈ ప్రమాదానికి జరిగిన దూరం ఎంతో తెలుసా? 100 మీటర్లు. అంటే ఇంటికి దగ్గరలోనే అంత స్పీడ్ అవసరమా? ఇంటికి దగ్గరలోనే కాదు, ఎక్కడైనా ఇరుకు రోడ్డు అది. అంత ఇరుకు రోడ్లో ఆ స్పీడ్ అవసరమా? ఇంటికి 100 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారును నడిపి ఆ యువకులు ఆ DCM వ్యాన్ను ఢీకొట్టడంతో ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.